మూడో భాగం. అందరూ కూడా తనని అద్భుతాన్ని చూసినట్టు చూస్తారు. క్రీమ్ అండ్ గోల్డ్ కలర్ పట్టుచీర కట్టుకుని, చేతికి రెడ్ అండ్ గ్రీన్ కలర్ మట్టి గాజులు, చేతుల నిండుగా పండిన మెహందీ, సవరం అవసరం లేని బారు జడకు కుప్పెలు పెట్టి మల్లెపూలు గులాబీలతో చేసిన పూల జడ వేస్తారు. పాపిడి బిల్ల, 2 కనుబొమ్మల మధ్య అందంగా పెట్టిన కళ్యాణ తిలకం, దాని కింద పెట్టిన కుంకుమ, కళ్లకు కాటుక, ముక్కుకి తెల్లరాయి ముక్కు పుడక, బుగ్గన చుక్క, చెవులకు మీడియం సైజు బుట్టలు, వాటికి పెట్టిన మాటీలు, చెంపస్వరాలు, మెడలో ఒక నెక్లెస్, దానికి సెట్గా మినీ కాసుల పేరు, నడుముకు వడ్డానం, చేతికి వంకీలు, కాళ్లకు పట్టీలు, ఎర్రగా పెట్టిన పారానీతో చేతిలో కొబ్బరి బొండం పట్టుకుని అలా మండపంలోకి వస్తుంటే సాక్షాత్తు ఆ శ్రీ మహాలక్ష్మి వైకుంఠం వీడి భూలోకానికి వచ్చిందా అన్నంత అందంగా ఉంది. తనని తీసుకువచ్చి పెళ్ళికొడుకు ఎదురుగా కూర్చోపెడితే మధ్యలో తెరసాల పెట్టుకుంటారు. ముహూర్త సమయం అవ్వడంతో వధూవరుల చేత జీలకర్ర బెల్లం పెట్టిస్తారు. తర్వాత ఇద్దరి మధ్యలో తెరసాల అడ్డు తీస్తారు. తర్వాత వధూవరులను ఒకరిని ఒకరు చూసుకోమనగా వరుడు విసిని చూస్తాడు. విసి మాత్రం తల దించుకునే ఉంటుంది. ఇంతలో వైషు పెళ్ళికొడుకుని చూడమంటే చూడకుండా అలాగే కూర్చుంటుంది. ఇలా కాదు అని వైషు బలవంతంగా విసి తల ఎత్తి పెళ్ళికొడుకుని చూడమంటుంది. దాంతో తప్పక పెళ్ళికొడుకుని చూసిన విసి అలాగే షాక్ అవుతుంది. ఎదురుగా మచ్చలేని చంద్రుళ్ల పెళ్ళికొడుకు గెటప్లో తన ఎదురుగా విక్కీ ఉంటాడు. ఒక్క క్షణం తాను చూస్తుంది కలో నిజమో తెలియక అలాగే చూస్తూ ఉంటుంది. ఇంతలో వైషు విసి చెవిలో మరీ మా అన్నయ్యకు దిష్టి పెట్టకే, మా అన్నయ్య అందగాడు అని తెలుసు అంటుంది. ఆ మాటకి తన వైపు చూసి నిజమేనా అన్నట్లుగా చూస్తుంది. తన కళ్ళలో భావం అర్థమయ్యి నిజమే అంటుంది. వెంటనే వాళ్ళ అమ్మ వైపు చూడగా తాను కూడా నిజమే అన్నట్లుగా చూస్తుంది. తన అత్తామామ వైపు చూడగా వాళ్ళు కూడా ఎంతో సంతోషంగా ఉంటారు. అప్పుడు విక్కీ వైపు చూస్తుంది. అప్పటి వరకు తనని గమనించిన విక్కీ తన వైపు చూడగానే కన్ను కొట్టి చిలిపిగా నవ్వుతాడు. అది చూడగానే విసి బుగ్గలు సిగ్గుతో సిమ్లా యాపిల్స్లా అవుతాయి. తర్వాత మాంగళ్యధారణ ఘట్టం దగ్గరకు వచ్చేసరికి పంతులు గారి విక్కీ చేతికి తాళిచ్చి కట్టమంటాడు. విక్కీ ఆ తాళిని విసి మెడలో 3 ముళ్ళు వేసి శాశ్వతంగా తన దాన్ని చేసుకుంటాడు. ఆ తర్వాత తలంబ్రాలు పోసుకోవడం అన్నీ ఒకదాని తర్వాత అన్నీ జరిగిపోతాయి. అప్పగింతలు లేకపోవడంతో నేరుగా ఇంటికి వెళ్ళి కొత్త దంపతుల చేత గృహప్రవేశం చేయిస్తారు. తర్వాత విసి చేత దేవుడి దీపం పెట్టించి రెస్ట్ తీసుకోమని పంపిస్తారు. అప్పటికే రాత్రి అవుతుంది. రూమ్లోకి వెళ్ళి విసి అద్దం ముందు నిలబడి విక్కీ కట్టిన తాళిని ఎంతో అపురూపంగా చూసుకుంటుంది. తర్వాత నగలన్నీ తీసి కేవలం విక్కీ కట్టిన తాళి, చేతికి గాజులు, చెవులకు బుట్టలు ఉంచుకుని ప్లెయిన్ సిల్క్ శారీ కట్టుకుని పడుకోబోతుండగా కళ్యాణి గారు విసి దగ్గరికి వస్తారు. ఆవిడని చూసి ఏంటమ్మా ఏమన్నా కావాలా అని అడుగుతుంది. దాంతో ఆమె విసిని హత్య చేసుకుని నన్ను క్షమించు బంగారు, నీ మనసు తెలుసుకోకుండా నా పిచ్చి భయాలతో నీకు ఇష్టం లేని పెళ్లి చేయాలి అనుకున్నా అంటారు. అమ్మా ఏంటా మాటలు, ఇప్పుడు ఎందుకు అవన్నీ, అయిపోయే కదా వదిలేయ్. అమ్మ బావను చేసుకోవడం నీకు ఇష్టమేనా అని అడుగుతుంది. ఆ బంగారు చాలా ఇష్టం, నిజానికి వాళ్ళంటి వాడిని నేను నీకు తీసుకురాలేను, కానీ మా ఇదంతా ఎలా జరిగింది అని అడుగుతుంది. దానికి కళ్యాణి గారు నవ్వుతూ నన్ను కాదు నీ బావను అడుగు అని చెప్పి అక్కడి నుండి వెళ్తుంది. తర్వాత మాధవి గారు పాలు తీసుకువచ్చి బంగారు ఈ పాలు తాగి పడుకో తల్లి అని పాల గ్లాస్ ఇస్తారు. సరే అత్త అని గ్లాస్ తీసుకుని తాగుతుంది. తరువాత మాధవి గారు విసి చెంప మీద చేయి వేసి బంగారు ఎంత భయపడ్డానో తెలుసా, నువ్వు నా ఇంటికి కోడలుగా రావేమో అని, కానీ నేను కోరినట్టుగానే నాకు కోడలుగా వచ్చావంటుంది. అత్త మీకు ఇష్టమేనా ఇదంతా అంటుంది. ఆ తల్లి నాకు మీ మామకు నిన్ను బయటకు పంపడం అస్సలు ఇష్టం లేదు, కానీ కళ్యాణి పిచ్చి భయాలతో నీ దగ్గర మాట తీసుకుంది. ఆ క్షణం ఎంత బాధపడ్డాను నువ్వు నాకు కోడలుగా రావు అని, కానీ దేవుడు మీ ఇద్దరికి ముడివేశాడు కాబట్టే నా కోరిక తీరింది. ఇక మీ మామని అయితే అస్సలు ఆపలేకపోతున్నా అంటారు. కానీ ఇదంతా ఎలా అని అడిగితే నీ మొగుడిని అడుగు అని చెప్పి అక్కడి నుంచి వెళ్తారు. తర్వాత వైషు కూడా వచ్చి నువ్వెక్కడ నాకు వదినవి కావేమో అని ఎంత టెన్షన్ పడ్డానో తెలుసా, బట్ ఫైనల్గా నా విష్ నెరవేరింది అంటుంది. తర్వాత తాను కూడా అక్కడి నుంచి వెళ్ళాక విసి పడుకుని ఎలా జరిగిందో అని ఆలోచిస్తూ అలానే పడుకుంటుంది. మరుసటి రోజు ఉదయం కొత్త దంపతుల చేత సత్యనారాయణ స్వామి వ్రతం చేయిస్తారు. అంతా అయిపోయాక రాత్రికి కార్యానికి ముహూర్తం పెడతారు. అమ్మలక్కలు అందరూ కూడా విసిని అపరంజి బొమ్మలా రెడీ చేసి పాల గ్లాసు ఇచ్చి పైన పెంట్ హౌస్ దగ్గర వదిలి వెళ్తారు. అక్కడ వరకు ఎలాగో వచ్చింది, కానీ అక్కడి నుంచి లోపలికి వెళ్ళాలి అంటేనే ఏదో తెలియని భయం బిడియం తనని అడుగు ముందుకు వెయ్యనివ్వకుండా ఆపుతుంది. ఎలా అయితేనే చిన్నగా ధైర్యం చేసి లోపలికి వెళ్తుంది. ఆ రూమ్ మొత్తం అందంగా సెంటెడ్ క్యాండిల్స్, హార్ట్ షేప్ బెలూన్స్, రోజెస్తో డెకరేషన్ చేసి ఉంటుంది. మంచం మొత్తం మల్లె గులాబీలతో అందంగా అలంకరించారు. ఒక్క క్షణం ఆ డెకరేషన్ మొత్తాన్ని అలానే చూస్తుంది. తర్వాత వెంటనే విక్కీ కోసం రూమ్ మొత్తం వెతుకుతుంటుంది. ఎక్కడా కనిపించడు. ఎక్కడ ఉన్నాడు అని వెతుకుతూ వచ్చిన విసికి పెట్టగోడ దగ్గర నిలబడి ఆకాశాన్ని చూస్తూ ఉంటాడు. తన దగ్గరికి వెళ్ళి పాల గ్లాస్ పక్కన పెట్టి బావా ఇక్కడేం చేస్తున్నావు అని అడుగుతుంది. దాంతో వెనక్కి తిరిగిన విక్కీ అలానే ఫ్రీజ్ అయిపోయాడు.
అలా ఉంది మరి మన బేబీ వైట్ కలర్ లైట్ ట్రాన్స్పరెంట్ సిల్క్ శారీ. మెడలో తాను కట్టిన పసుపు తాడు, ఎప్పుడు తన మెడలో ఉండే గోల్డ్ చైన్, దాంతోపాటు ముత్యాల నెక్లెస్, నడుముకు సన్నని హిప్ చైన్, చెవులకు ముత్యాల కమ్మలు, వాలుజడ నిండా పెట్టిన మల్లెలు, దానికి తోడు తన బాడీ నుండి న్యాచురల్గా చందనం స్మెల్, అపూర్వ సౌందర్య రాశి తన ముందు ఉన్నట్లు ఉంది. అలానే రెప్పవేయడం మరిచి చూస్తున్నాడు. విక్కీ తనని అలా పట్టి పట్టి చూస్తుంటే తన బుగ్గలు ఎర్రగా అయిపోతున్నాయి. ఆ చూపులు వాడి తట్టుకోలేక బావా అని మళ్ళీ పిలుస్తుంది. దాంతో ఈ లోకంలోకి వచ్చి తనని పైనుండి కిందకు ఒకసారి చూసి గుండె మీద చేయి వేసుకుని అబ్బా అంటూ రుద్దుకుంటాడు. అది చూసి అయ్యో బావా ఏమైంది అని అడుగుతుంది. దాంతో విక్కీ ఒక్కసారిగా విసిని తన మీదకు లాక్కుని తన చుట్టూ చేతులు వేసి పెట్టుకుంటాడు. సడన్గా అలా లాగేసరికి షాక్ అయిన విసి మళ్ళీ వెంటనే తేరుకుని ఏంటి బావా ఇది అని ముద్దుగా అడుగుతుంది. అబ్బా ఇది ఈరోజు నన్ను చంపేస్తుంది. అది నేను అడగాలి. ఇలా రెడీ అయ్యి వచ్చి నన్ను ఏం చేయాలనే నీ ఉద్దేశం అంటూ ఇంకా దగ్గరకు లాక్కుని మెడవంపున మొహం పెట్టి తన బాడీ నుంచి వస్తున్న చందనం స్మెల్ గాఢంగా పీలుస్తాడు. విక్కీ అలా చేసేసరికి ఒక్కసారిగా ఒళ్ళు జలకిచ్చినట్టు అవుతుంది. అతి కష్టం మీద బావా అని పిలుస్తుంది. అని మళ్ళీ మెడ పెదాలతో రాశాడు. దాంతో ఒక్కసారిగా ఒళ్ళంతా కరెంటు పాస్ అయినట్టు ఉంటుంది. కొంచెం బలం తెచ్చుకుని దూరం జరిపి బావా అసలు ఏం జరిగిందో చెప్పవా అని క్యూట్గా అడుగుతుంది తన వైపు చూసి. సరే విను, నేను 10th తర్వాత ఇక్కడి నుంచి వెళ్ళాను కదా, అప్పటి నుండి ప్రతి క్షణం నువ్వే గుర్తు వచ్చేదానివి. నేను ముందు పట్టించుకోలేదు. అంటే ఇన్ని రోజులు కలిసి ఉన్నాం కదా, అందువల్ల అలా గుర్తు వస్తున్నావేమో అనుకునేవాణ్ణి. కానీ రాను రాను బాగా గుర్తుకు వచ్చేదానివి. ఇంటికి ఎప్పుడెప్పుడు వస్తానా అని ఎదురు చూసేవాణ్ణి. నీతో ఉండే ఆ కొన్ని రోజులు మళ్ళీ నిన్ను తిరిగి చూసేదాకా నాకు తోడుగా ఉండేవి. తర్వాత నాకు రావడం కుదరలేదు. ఫోన్ మాట్లాడడానికి కూడా వీలయ్యేది కాదు. పిచ్చి పిచ్చిగా ఉండేది నీతో మాట్లాడకపోతే. ఏం తోచేది కాదు. రోజు నీ ఆలోచనలు నాకు నిద్ర లేకుండా చేసేవి. ఆ తర్వాత తెలిసింది నేను నిన్ను ప్రేమిస్తున్నా అని. ఒక్క క్షణం ఎంత హ్యాపీగా అనిపించిందో తెలుసా. వెంటనే నీ దగ్గరికి రావాలి అనిపించింది. కానీ నా గోల్ రీచ్ అయ్యాక రావాలి అని చాలా కష్టంగా కంట్రోల్ చేసుకునేవాడిని. తీరా నా గోల్ రీచ్ అయ్యాక నాకు ఇక్కడికి ట్రాన్స్ఫర్ అయ్యిందని తెలిసాక మీకు సర్ప్రైజ్ ఇవ్వాలని చెప్పకుండా వస్తే ఇక్కడ మీరంతా నాకు షాక్ ఇచ్చారు. తర్వాత అయినా నీతో మాట్లాడాలి అనుకుంటే నువ్వు అసలు దొరకలేదు. నాకు డ్యూటీతో టైం ఉండేది కాదు. ఇక ఇలా కాదు ఏం చేయాలని ఆలోచిస్తున్న టైంలో ఇంట్లో అందరూ షాపింగ్కి వెళ్ళారు. నువ్వు హాస్పిటల్కి వెళ్ళావు. నిన్ను చూడాలి అనిపించి నీ రూమ్కి వస్తే అక్కడ నీ పిక్స్ అన్నీ చూస్తున్న టైంలో నీ డైరీ కనిపించింది. అది చదివితే అప్పుడు తెలిసింది ఈ బంగారు బొమ్మ నన్ను ఎంత ప్రాణంగా ప్రేమిస్తుంది అని. నువ్వు ఎందుకు వద్దు అనుకున్నావని కూడా తర్వాత అందరూ వచ్చాక నీ డైరీ తీసుకెళ్లి అత్తకి ఇచ్చా. అది చదివి అత్త తాను ఎంత పొరపాటు చేసిందా అని తెలుసుకుంది. ఆ తర్వాత పెళ్లి వాళ్లతో నా స్టైల్లో మాట్లాడి పెళ్లి క్యాన్సిల్ చేసి నువ్వు ప్రేమించిన నాతో జరిగేలా చేశాను అని గట్టిగా హక్ చేసుకుంటాడు. దాంతో విసి వెనక్కి తిరిగి విక్కీని హక్ చేసుకుని ఐ లవ్ యూ బావా, లవ్ యూ సో మచ్. ఈ విషయం నువ్వు వచ్చిన తర్వాత నీ బర్త్డే రోజు నీకు సర్ప్రైజ్ చేసి చెప్దాం అనుకున్నా. కానీ ఈలోపు ఏదేదో జరిగిపోయాయి. నా మనసులో ఉన్న ప్రేమ నీకు చెప్తానో లేదో అనుకున్నా. కానీ ఇలా ఇంత హ్యాపీ మూమెంట్లో చెప్తానని అనుకోలేదు అని విక్కీని గట్టిగా హక్ చేసుకుంది. అది చూసి లవ్ యూ టూ బంగారం అంటూ తన్ని ఇంకా గట్టిగా హక్ చేసుకుంటాడు. ఇద్దరు కాసేపు అలానే ఉంటూ ఆ మధుర క్షణాన్ని అలానే అనుభూతి చెందుతూ కాలాన్ని మరిచి ఒకరి కౌగిల్లో ఒకరు కరిగిపోతారు. కాసేపు తర్వాత బంగారం అని హస్కీగా పిలుస్తూ చాలా టైం అయింది, లోపల డెకరేషన్కి న్యాయం చేద్దాం బేబీ అంటూ తన చేతితో నెమ్మదిగా నడుమును మీటుతూ మెడవంపున ముద్దు పెట్టి చిన్నగా కొరుకుతాడు. బావా అని మత్తుగా పిలుస్తుంది. ఆ పిలుపు విని ఇంకా గట్టిగా తనకేసి అదుముకుంటూ ఇంకా గట్టిగా ముద్దు పెట్టుకుంటాడు. తర్వాత తనని నిదానంగా ఎత్తుకుని రూమ్లోకి తీసుకెళ్లి బెడ్ మీద పడుకోబెడతాడు. నిదానంగా పైకి చేరి నుదుటి మీద ముద్దు పెట్టుకుంటాడు. తర్వాత కలువరేకుల్లాంటి కళ్ళ మీద వెచ్చని ముద్దులు పెడతాడు. ఇంకా కిందకు వచ్చి అందమైన ముక్కు పుడకకు చిరుముద్దు అద్ది చిన్నగా కొరుకుతాడు. ఇంకా కిందకు వచ్చి గులాబీ రేకుల్లాంటి పెదవుల్ని తన పెదవులతో ముడివేసి పెదవుల్లోని అమృతాన్ని రుచి చూస్తారు. ఊపిరి భారమైన వేళ దూరం జరిగి మళ్ళీ వెంటనే పెదాలను అందుకుంటాడు. తర్వాత నిదానంగా తనను ఆక్రమిస్తూ ఆమెను తనలో కలుపుకుంటూ అతడు ఆమెలో కలిసిపోతాడు. ఆ క్రమంలో ఎప్పుడు వలువలు వారి నుంచి వేరే అయ్యాయో కూడా తెలియదు. అలా తెల్లవార్లు ప్రణయ యుద్ధంలో అలసి సొలసి ఒకరిని ఒకరు గెలిపించుకుంటూ తెల్లవారాక నిద్రకు ఉపక్రమిస్తారు. తెల్లవారిన తర్వాత ఎప్పటికో లేచిన విక్కీకి తన గుండెల మీద గువ్వపిట్టలా ఒదిగి పడుకున్న తన ప్రియసఖిని చూసుకుంటూ నుదుటి మీద గట్టిగా ముద్దు పెట్టుకుంటాడు. పెదవుల స్పర్శకి మెలకు వచ్చిన విసి జరిగింది మొత్తం గుర్తు చేసుకుని విక్కీ గుండె మీద ముద్దు పెట్టుకుని గుడ్ మార్నింగ్ బావా అంటుంది. గుడ్ మార్నింగ్ బంగారం అంటూ ఇంకా గట్టిగా హక్ చేసుకుంటాడు. తరువాత లేచి ఇద్దరు ఫ్రెష్ అయ్యి కిందకు వెళ్తారు. పిల్లల మొహంలో కనిపిస్తున్న కళను చూసి పెద్దవాళ్ళందరూ సంతోషిస్తారు. అలా రోజు గడుస్తుంటాయి.
ఈలోపు వైశ్యుకి కూడా మంచి సంబంధం చూసి పెళ్లి చేస్తారు. అందరూ ఆనందంగా రోజు గడుపుతున్న సమయంలో విసి తల్లి కాబోతుంది అన్న వార్త వారి సంతోషాన్ని మరింత పెంచుతుంది. తాను తల్లి కాబోతుంది అని తెలిసిన క్షణం నుంచి మాధవి గారు, కళ్యాణి గారు ఇద్దరు కూడా తనని కాలు కింద పెట్టనివ్వకుండా గాజు బొమ్మను చూసుకున్నట్టు చూసుకుంటారు. విక్కీ కూడా రోజు త్వరగా ఇంటికి వచ్చి విసితో టైం స్పెండ్ చేస్తూ తమ బిడ్డ గురించి కలకనేవారు. విసి మాత్రం తన తండ్రిని ఎప్పుడు తన చేతుల్లోకి తీసుకుంటానో అనుకుంటూ రోజు లెక్క పెట్టుకుంటూ ఆ రోజు త్వరలో రావాలి అని 1000 కళ్ళతో ఎదురు చూస్తుంటాయి. అలా రోజులు గడుస్తుండగా విసికి 9వ నెల వస్తుంది. 9 వచ్చాక మంచి రోజు చూసి ఘనంగా శ్రీమంతం చేస్తారు. ఆ ఫంక్షన్ జరిగిన 2 రోజుల తర్వాత రాత్రిపూట ఎప్పట్లాగే డిన్నర్ అయ్యాక గార్డెన్లో విసి చేత వాకింగ్ చేయిస్తూ ఉంటాడు. సడన్గా నొప్పులు రావడం మొదలవ్వడంతో విక్కీ కంగారుగా ఇంట్లో వాళ్ళకి చెప్పి ఫాస్ట్గా హాస్పిటల్కి తీసుకెళ్తాడు. వెనకే మోహన్ వాళ్ళు కూడా కావాల్సిన వస్తువులు తీసుకుని ఫాస్ట్గా వెళ్తారు. వీళ్ళు వెళ్ళేసరికి అప్పుడే లోపలికి తీసుకెళ్లారని చెప్తారు. అందరూ టెన్షన్గా హాస్పిటల్లో ఆపరేషన్ థియేటర్ బయట ఎదురు చూస్తుంటారు. లోపల విసి నొప్పులతో బాధపడుతుంది. అందరూ కూడా తల్లి బిడ్డ క్షేమంగా ఉండాలని కోరుకుంటారు. 30 నిమిషాల తర్వాత బాబు పుట్టాడు అని నర్సు బయటకు వచ్చి బాబునిస్తుంది. అందరూ కూడా బాబుని చూసి సంతోషిస్తారు. కొంచెం సేపటి తర్వాత విసిని రూమ్కి షిఫ్ట్ చేయడంతో అందరూ వెళ్ళి విసిని చూస్తారు. లాస్ట్లో విక్కీ బాబుని విసి చేతికి ఇస్తాడు. బాబుని చూసి తన తండ్రి మళ్ళీ తన దగ్గరకు వచ్చాడని మురిసిపోతుంది. విక్కీ ప్రేమగా విసి నుదుటి మీద ముద్దు పెట్టుకుని థ్యాంక్ యూ బంగారం అంటాడు. 3 రోజుల తర్వాత విసిని ఇంటికి పంపిస్తారు. బారసాల రోజున బాబుకి ప్రశాంత్ అని పేరు పెడతారు.